స్తోత్రాలు స్తోత్రాలు. వాక్యం చూసుకున్నా అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది, మీరేమి కోరుచున్నారు? చాలమ్మా, హల్లెలూయా. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. హల్లెలూయా. ఈ యొక్క కొరింథీయులు రాసిన పత్రికలో ఈ యొక్క పౌలు ఏమని అంటున్నాడంటే, దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. హల్లెలూయా. దేవుని రాజ్య సంబంధులుగా ప్రతి ఒక్కరిని మార్చుట యందు మనం మాటలతో కాదు కానీ శక్తితో పని చేయాలి. ఏ శక్తి అంటే మన శక్తి కాదు, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం పని చేయవలసి ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం చూద్దామండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం. ఒకటవ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుదాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందరనెను. 8వ వచనం నుంచి, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఎందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోవెను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండ్రి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువు వారి శిష్యులకు కనబడి ఒక నీటితోనే బాప్తిస్మం కాదు కానీ మీరు పరిశుద్ధాత్మను కూడా మీరు బాప్తిస్మం పొందాలి. ఆ బాప్తిస్మం పొందినప్పుడు మీరు శక్తి నొందెదరు అని దేవుడు ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్తున్నారండి. ఈ శక్తి పొందినప్పుడు మీరు భూదిగంతముల వరకు కూడా నాకు సాక్షులై ఉంటారు అని చెప్పి ఆయన పరలోక రాజ్యమునకు ఆరోహణం అయిపోతున్నప్పుడు వాళ్ళందరూ కూడా అలాగే చూస్తున్నారంట. చూస్తే 2 మనుషులు అనగా దేవదూతలని మనం చెప్పుకోవచ్చు. హల్లెలూయా. తెల్లని వస్త్రములు ధరించుకొని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారు, మీరు ఎందుకు చూస్తున్నారు? ఆయన ఎలా వెళ్ళారో అలాగే వస్తారు. ఇక్కడ మీరు చేయవలసిన పని చేయమని చెప్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకునేది చాలా మంది ఎలా చూపించుకుంటారంటే, మేము ఆత్మను పొందుకున్నాము, మేము పరిశుద్ధాత్మను పొందుకున్నాము అని చూపించుకోవడానికి ఉంటారు. భాషలు మాట్లాడేస్తున్నాం, మాలో పరిశుద్ధాత్మ ఉంది అంటారు. మనం చూపించుకోవడానికి కాదు, మనం పొందుకున్నామని చెప్పడానికి కాదు. ఈ పరిశుద్ధాత్మ ఎందుకు అంటే, ఈ శక్తి ఏం చేస్తుంది? అనేక ఆత్మలకు విడుదల కలుగునట్లుగా మన ద్వారా మనల్ని ఆ శక్తి ద్వారా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. ఎగ్జాంపుల్ ఏంటంటే, అపోస్తులైన ఈ యొక్క శిష్యులు ఏం చేశారంటే, మేడ గదిలో పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నాక వారు ఏమయ్యారండి? సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు. నశించు వారికి సువార్తను ప్రకటించారు. వారి ద్వారా దేవుడు అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడు, స్వస్థతలు జరిగించడం మొదలుపెట్టాడు, చనిపోయిన వారిని లేపడం మొదలుపెట్టాడు. అంటే ఈ శక్తి అనేక అద్భుతాలను జరిగించి వారి హృదయాలను వెలిగించే విధంగా పనిచేసింది. యేసు ప్రభు వారు కూడా బాప్తిజం పొందుకొని ఎప్పుడైతే ఆయన నీటిలోంచి బయటికి ఒడ్డుకు రాగానే పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చింది.
ఆయన అక్కడి నుంచి అద్భుతాలు చేయడం, స్వస్థతలు జరిగించడం, దురాత్మలను వెళ్ళగొట్టడం, సువార్తను ప్రకటించడం చేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకున్నాక అది ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా వాడబడాలి. ఆ దేవుడు పని చేయాలి మనలో. అంటే ఆయన మనకి బోధిస్తున్నప్పుడు ఆయన ప్రకటించమన్నది ప్రకటించడం, ఆయన వెళ్ళమన్న చోటికి వెళ్ళడం, ఆయన ఆజ్ఞాపించింది ఆజ్ఞాపించమన్నది, ఆయన బంధించమన్నది బంధించడం, అలాగా మనం ఆయన శక్తిని ఉపయోగించాలి. అంతేగాని యేసు ప్రభువు వారు మాటలతో కాదు, ఇందాకేమని చెప్పాను, ఆయన రాజ్యము మాటలతో కాదు శక్తితో. యేసు ప్రభువు వారు వచ్చారంట, యేసు ప్రభువు వారు ఇగో ఈ రోజుల్లో పుట్టారంట అని దేవదూతలు వేషాలు వేసుకోవడం, యేసు ప్రభువు వారు పుట్టినట్టుగా ఇంకా క్రిస్మస్లు చేసుకోవడం, కొత్త బట్టలు వేసుకోవడం, పిండి వంటలు వండుకోవడం, క్రిస్మస్లు జరిగించడం, అవునా కాదా? దేవుడు మరి మమ్మల్ని ఎంతగానో చల్లగానో కాపాడాడు అని కూడికలు పెట్టుకోవడం, ఇంత గొప్పగా చేశారు వాళ్ళు ఇంత గొప్పగా చేశారు, వీళ్ళు ఇంత గొప్పగా చేశారు పరిచర్యలు అని చెప్పుకోవడాలతో కాలక్షేపాలు చేయకూడదు. కానీ ఎవరికి వారమే పరిశుద్ధాత్మను పొందుకున్న వారం ఆ శక్తి ద్వారా వాడబడవలసి ఉన్నది అని దేవుడు మాట్లాడాడు. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. ఆయన శిష్యులకి, ఆ సమూహానికి చెప్పిన మాట ఏంటంటే, మీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోండి. ఆయన వచ్చినప్పుడు మీ మీదకి శక్తి వస్తుంది, మీరు శక్తి పొందుకుంటారు. నా కొరకు భూదిగంతముల వరకు సాక్షులై ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ అద్భుతాలు చేయాలో, ఎక్కడ ఆశ్చర్య కార్యాలు చేయాలో, ఎక్కడ ఆయన కనబరుచుకోవాలో అక్కడ జ్ఞానం ఇచ్చి ఎటువంటి వాక్కు విత్తాలి, ఏ విధంగా ఆ ప్రాంతంలో కదలాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానం ఇచ్చి సమయానుకూలంగా మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. అందుకొరకు మనము సిద్ధపడవలసి ఉన్నది. ఎందుకంటే రాకడ వస్తుంది కాబట్టి ఎంతసేపు ఇహలోక సంబంధమైన విషయాలతో బంధింపబడి ఉండకూడదు. చాలా మంది పరిశుద్ధాత్మను మేము పొందుకున్నాము, మాకు పరిశుద్ధాత్మ తెలుసు అంటారు. పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకున్న వాళ్ళు ఏ విధంగా ఉంటారు అంటే, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నీలోకి వస్తుందో నీలో చాలా చేంజెస్ వచ్చేస్తాయి. ఏంటి ఆ చేంజెస్ అంటే, ఎక్కువ వాక్యంతో గడుపుతాం, ఎక్కువ ప్రార్థన చేస్తాం, మరి ముఖ్యంగా ఇహ సంబంధమైన విషయంలో గొప్ప వైరాగ్యాన్ని కలిగి ఉంటాం. ఇహ సంబంధమైన విషయం మీద నీకు ఆశ ఉండదు. మరి ఎక్కడ ఉంటుంది ఆశ అంటే, నశించిపోతున్న ఆత్మల ఎడల విపరీతమైన భారం మొదలైపోతుంది. నీకు విపరీతమైన భారం. ఈరోజు నీకు అసలు ప్రార్థన మోకాళ్ళు వేయాలంటే ఎప్పుడు వేయాలి అంటే, ఏదైనా శ్రమ వస్తే మోకాళ్ళు వేస్తావు, లేకపోతే మోకాళ్ళు వేయు. శ్రమ లేకపోతే ఇంకేమీ లేదు. ఏదైనా బాధ వస్తే ఏడుస్తూ ప్రార్థన చేస్తాం. అసలు నేను ప్రార్థన చేయవలసిన పనేముందని అని కూడా అనుకుంటారు. వాక్యం చదవాలన్న పనేముంది అని అనుకుంటారు తప్ప ఆ వాక్యమును గూర్చిన ఆకలి కానీ దాహము కానీ కలిగి ఉండరు. అర్థమవుతుందా? వాక్యం ఎందుకు చదవాలంటే చదివేస్తాం. ఏమైనా కష్టం వస్తే కొంచెం వాక్యం తీసి చదివితే అన్న కష్టం తీరుతుందేమో అని చదువుతాం. చదవాలి కాబట్టి చదువుతాం. అయినా ఏం అర్థం కావట్లేదు, అయినా చదవాలి కాబట్టి చదువుతాం. ఏదో ప్రార్థన చెయ్యాలి కాబట్టి చేస్తాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తే ఎలా ఉంటామంటే, ఎన్ని గంటలైనా మనకి టైం తెలియదండి. ఎంత సమయం దేవుడితో గడుపుతున్నా ఇంకా గడుపుతూనే ఉంటాం. నశించిపోతున్న ఆత్మల కొరకు విపరీతమైన భారం మనలో మొదలైపోతుంది. మనకి తెలియకనే కన్నీరు కారుస్తూ ఉంటాం. సువార్త ప్రకటించాలని, నశించు వారి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాలని, ఆత్మలను సంపాదించాలన్న భారం పెరిగిపోద్ది. ఎందుకంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. నాలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు నాకు అదే భారం. నేనైతే గోల పెట్టేసేదాన్ని. నాకెందుకు వీళ్ళ కోసం, ఎందుకు నేను ఏడుస్తున్నాను, ఎందుకు నేను బాధపడుతున్నాను, నా వాళ్ళ కానే కాదు. కానీ నాకేంటి బాధ, నాకేంటి ఈ వేదన, ఎక్కువైపోయింది నాలో ఈ వేదన. నేను ఒక్కోసారి కొన్ని ఆత్మలు ఉంటారు, వాక్యానుసారంగా ఉండరు, గ్రహించరు, మిస్టేక్స్ చేస్తారు. దేవుడు నాతో చెప్తాడు, ఆ మిస్టేక్స్ వాళ్ళు ఒప్పుకుంటే, విడిచిపెడితే నేను మరలా చేర్చుకుంటాను. అవునా కదా? మన నోటితో చేసిన తప్పు ఒప్పుకోవాలి. కప్పుకొనక ఒప్పుకొనిన వారై ఉండాలి. ఆదాము అవ్వని చూడండి.
ఆదాము అమ్మతో దేవుడు ఏం చెప్పాడు? ఆ పండు తినొద్దు అన్నాడు. వెళ్ళి తిన్నది, తిని తెచ్చి ఇచ్చింది. ఇచ్చాక దేవుడు ఇదంతా చూడట్లేదా? చూస్తున్నాడు. కానీ వచ్చి ఏమీ ఎరగనట్టుగా దేవుడు అడుగుతాడు. అంటే వాళ్ళ నోటంట క్షమాపణ ఏమన్నా వస్తుందేమో అని చూస్తున్నాడు. అడిగే స్వభావం ఏమన్నా ఉందేమో అని. ఏరి ఎక్కడ మీరు అంటే, మేము దిగంబరులమై ఉన్నాం కాబట్టి దాక్కున్నాం. ఎందుకు దాక్కున్నారు? ఎప్పుడు దాక్కోరు అంటే మేము దిగంబరులమై ఉన్నాం. ఎందుకు మీరు దిగంబరులు ఉన్నారని తెలిసిందంటే, అదిగో నువ్వు ఇచ్చేవే అవ్వా, ఆవిడ తినొద్దు, ఆవిడ ఇచ్చింది పండు, ఆ పండు తిన్నా. అయ్యా నేను తప్పు చేశాను, చెయ్యొద్దన్న పని చేశాను అంటలేదు. నేను చేయలేదు తప్పు. మరి ఎలా జరిగింది తప్పు అంటే, నువ్వు ఇచ్చేవే అవ్వ, ఆవిడ ఇచ్చింది పండు, అందువల్ల. ఎవరి మీద ఇట్టేస్తున్నాడు? నువ్వు ఇచ్చిన అవ్వ వల్ల జరిగింది, నువ్వు అవ్వనే ఒప్పుది, గొడవ లేదన్నట్టుగా. అవ్వ అంటుంది నాది కాదు తప్పు, ఇదిగో ఈ పావుది. ఎవడాడు? శాతాన్ని, అపవాది. హల్లెలూయా. అలా ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకుంటున్నారు. కానీ తప్పు చేసాము, పాపం చేసామని ఒప్పుకొని క్షమాపణ అడిగితే ఆయన మరలా తను చేర్చుకుందాం హక్కునని చూస్తున్నాడు. ఒప్పుకోలు ఉండట్లా. అవును చేసాం, మేం చేయలేదు, అసలు ఒప్పుకోలనేది జరగట్లా. మనిషి ఆ విధంగా దేవునికి దూరం అయిపోతూ ఉన్నాడు. దేవుడేమో ఒప్పుకుంటే చాలు, క్షమించి మరలా హక్కుని చేర్చుకుందామని ఆయన బాధ. ఆ ఒప్పుకోలు కోసమే చూస్తాడు. కయ్యన్ని అలాగే అడుగుతాడు హేబేలు విషయంలో. హేబేలు ఎక్కడ? నేనైనా కాపలా కాసానా ఏంటి? కాపలాదారున్నా? నాకేం తెలుసు? తెలీదా? చంపేసావు, కప్పెట్టేసావు, అన్నీ చేసేసావు, తెలీదు. ఆ ఒప్పుకుంటే క్షమిద్దామని చూస్తున్నాడు దేవుడు. ఒప్పుకోలు మన దగ్గర ఉన్నట్లా. నేను కూడా సంఘంలో ఒప్పుకుంటే దేవుని సన్నిధిలో దేవుడు క్షమిస్తాడని, వాళ్ళు చేసినది అపరాధమని కూడా గ్రహించట్లా. అలా చెప్తున్నప్పుడు వాళ్ళు మమ్మల్ని అంటుంది, మమ్మల్ని వేలెత్తి చూపిస్తుంది అన్నట్టు చూపిస్తుంటే నేను చాలా బాధపడేదాన్ని. నేను అనుకునేదాన్ని, పరిశుద్ధాత్మ నాకెందుకు, వాళ్ళు ఎలాగెళ్తే వెళ్ళి వింటలేదు, వాళ్ళు అర్థం చేసుకుంటలేదు అని నేను అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మొన్న నా దేవుడు నాతో మాట్లాడినాడు. నేను ఆదాముని ఎంత చేర్చుకుందామన్నా వాళ్ళే వెనక్కి వెళ్ళారు. మనుషుల్ని నేను చెంత చేర్చుకుందామన్నా వాళ్ళే వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వారి అపరాధములు వారు క్షమించమన్నా ఎదుట ఒప్పుకుంటల్లా, సాకులు చెప్తున్నారు. కానీ నేను చేర్చుకుందామనే చేస్తున్నానంటే, అయితే నాలో ఈ వేదన కలుగుతున్నది ఎవరి వల్ల అంటే, అది నీది కాదు నాది అని దేవుడు మాట్లాడుతున్నాడు. మాటి మాటికి వారు తప్పుగా వారు దేవుడు చెయ్యొద్దన్నది చేస్తూ లోబడక ఉన్నప్పుడు నువ్వు వేదన పడుతున్నది నువ్వు కాదు, అది నాదే అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు నలిగిపోతాం, తినలేం, ఉండలేం, నశించిపోతున్న వారి కొరకు భారము, సువార్త ప్రకటించాలన్న భారము, ఖాళీ ఉండం, దేవుడి సన్నిధిలో గడుపుతాం, వాక్యము చదువుతాం. నాతో మాట్లాడయ్యా, ప్రజలకు విడుదల ఎలాగా, ప్రజల కొరకు ఎలా ప్రార్థన చేయాలి, ఇంకా నేను ఎలా లోబడాలి, నాకు బయలుపరచు, నీ ప్రత్యక్షతలు దయచేయి అని ప్రతిదినం ప్రార్థన చేసినా మనకి సమయం చాలదండి. ఈరోజు నీకు ప్రార్థన చేసే పనే లేదు, వాక్యం చదివే పనే లేదు. ఏదో చదవాలి అంటే అసలు నీలో పరిశుద్ధాత్మ ఉందా? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఆయన కాముగా ఉండడం, నలిగిపోతూ ఉంటాడు నీ హృదయం. నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాక నేను ఎవరితోని కూడా మాటలు లేవు, తలుపులు వేసుకొని ప్రార్థన చేస్తూనే ఉండేదాన్ని. యేసు ప్రభువు సమరయ స్త్రీ దగ్గరికి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు శిష్యులు అంటారు, ప్రభువా మరి తినుటకు ఆహారం ఏమైనా చూస్తే ఎంతవరకు బయలుదేరతారు. వాళ్ళని వెళ్ళిపోనిచ్చాడు. ఈ సమరయ స్త్రీతో మాట్లాడాడు. ఈలోగా వీళ్ళు వచ్చారు, అయ్యా ఆహారం ఏమి దొరకలేదంటే, అయినను నాకు తినుటకు వేరొక ఆహారం ఉన్నది అని యేసు ప్రభువు మాట్లాడారు. ఏ ఆహారం అంటే ఆయనకి ఆకలి మీద లేదు, ఆమెకు సువార్త చెప్పాలి, ఆమెను రక్షణలోకి నడిపించాలి అన్న ఆకలి ఆయనకి ఎక్కువ ఉంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నావో నీలో ఆకలి దాహం ఏంటంటే
ఆత్మల కొరకైన ఆకలి నీలో ఉంటుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మల కొరకైన దాహము నీలో అధికమైపోతుంది. నశించు వారి కోసం, పరలోక రాజ్యానికి వెళ్ళక నరకానికి వెళ్ళిపోతున్న వారి కోసం, నీ కుటుంబస్తుల కోసం, నీ రక్త సంబంధుల కోసం, నీ ఇరుగు పొరుగు వారి కోసం వేదన కలుగ చేస్తాడు. మూలుగుతావు, కన్నీరు కారుస్తావు, నిద్ర పట్టదు. అంతగా పరిశుద్ధాత్మ దేవుడు నలగడం నేను అనుభవించానండి. పరిశుద్ధాత్మ నీకు ఎందుకు అనుగ్రహిస్తాడు? దేవుడు ప్రతిదీ కూడా నశించు వారికి సువార్త ప్రకటించడానికి, అక్కడ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు, దురాత్మలను వెళ్ళగొట్టడానికి. ముఖ్యమైనది ఏంటి? దురాత్మ. పరిశుద్ధాత్మ శక్తి ఏం చేస్తుంది? శాతాన్ శక్తులను పడగొడుతుంది. దురాత్మలను ఎదిరించడానికి, దురాత్మలతో బంధింపబడిన వారిని విడిపించడానికి, చీకటి శక్తుల రాజ్యాలు కోల్చడానికి పరిశుద్ధాత్మ శక్తి అవసరం. నాకు భాషలు వచ్చు, నేను పొందుకున్నానని చూపించుకోవడానికి కాదు, పని చేయడానికి అని దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించేది అందుకు. అవునే కదా? ఎక్కడైనా పనికి వెళ్ళాం అనుకోండి, 3 పూట్ల 3 ముద్ద పెడుతున్నారు అనుకోండి, ఏమంటారు? నీకు నువ్వు పని చేయకుండా పడుకుంటున్నావు అనుకో, అరే నీకు తిండి పెట్టేది ఎందుకు? పని చేయడానికి. అవునే కదా? తిని పడుకుంటామని కాదు. అలాగే పరిశుద్ధాత్మ నీకు అనుగ్రహించేది దేని కొరకు? ఆయన పని చేయడానికి, ఆయన రాజ్యమును కట్టుటకు. మాటలతో కాదు, శక్తితో పని చేయవలసి ఉన్నది. అర్థమవుతుందా? దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు వారు, మీరు నమ్మిన ఎడల మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. యేసు ప్రభు వారు ఎందుకు అద్భుతాలు చేసి ఉన్నారు? ఆయన దేవుని కుమారుడని ఎరగాలని ఇజ్రాయెల్ ప్రజలు, యూదులందరూ, అవునా కాదా? ఆయన రక్షకుడిగా అంగీకరించాలని ఒక్కొక్క చోట వాక్యము చెప్పేవారు, ఒక్కొక్క చోట దెయ్యాలు బంధించేవారు, ఒక్కొక్క చోట చనిపోయిన వారిని లేపేవారు, ఒక్కొక్క చోట స్వస్థతలు జరిగించేవారు, ఒక్కొక్క చోట వారి అవిశ్వాసాన్ని బట్టి అద్భుతాలే చేసేవారు కాదు, ఒక్కొక్క చోట పరిశుద్ధాత్మ దేవుని తండ్రి చెప్పిన విధంగా ఆయన నడుచుకునేవారు. ఈ రోజు నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఎక్కడ దేవుడు అద్భుతాల ద్వారా కదులుతాడో, ఎక్కడ సువార్త ప్రకటించాలో, ఎక్కడ ఏ విధంగా వెళ్ళాలో పరిశుద్ధాత్ముడు సమస్తమును బోధిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని నువ్వు పొందుకున్నాక నీలో చేంజెస్ వస్తాయి, నీలో వాక్యపు లోతు వస్తుంది, నీకు గ్రహింపు వస్తుంది, నీకు నూతనమైన ప్రత్యక్షతలు వస్తాయి. నీకు ఇంకా వాక్య గ్రహింపు ఉండట్లేదు, ఆత్మల ఎడల భారం ఉండట్లేదు, వాక్యము విస్తారంగా చదవాలి. ఉదయం నుంచి చూడండి 9కో 10కో కూర్చునేదాన్ని, సాయంత్రం 7 అయ్యే వరకు చదవడం, ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదవడం, త్వరగా బైబిల్లో ఇంకా ఏం జరుగుతుంది, ఇంకేం జరుగుతుంది, ఇంకా ఏం దేవుడు మాట్లాడతాడు అని బైబిల్ చదువుతూనే ఉండేదాన్ని. ఒక్కరోజు పని ఎక్కువైపోయి చదవకపోతే అసలు మనస్సు కుదిరి ఉండేది కాదు. అంతగా పరిశుద్ధాత్మ దేవుడు లీడ్ చేసేవాడు. విస్తారంగా వాక్యం చదువు, దగ్గర 3-4 ఇయర్స్ ఖాళీ లేకుండా చదువుకున్నాను వాక్యం. నేను అంత చదివినా ఇంత చదివినట్టే లెక్క వచ్చింది. గొప్ప గొప్ప దైవజనులు చూసినప్పుడు వాళ్ళతో పోలిస్తే నేను ఇంత చదివినట్టే. నేను ఇక్కడ చూస్తున్నాను, పరిచర్యకి పరుగులెత్తుతున్నారు కానీ వాక్యం ఉండట్లేదు, అభిషేకం ఉండట్లేదు, ప్రార్థన ఉండట్లేదు, దేవుని శక్తితో కదలాలన్న విషయం తెలియట్లా. పరిశుద్ధాత్మ దేవుడు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు నీతో ఆయన సన్నిధి వస్తుంది. మాటలతో కాదు, దేవుని శక్తితో మాట్లాడుతున్నాడు. ఎవరి కోసమో చెప్పుకోవడం, వాళ్ళ కోసం చెప్పుకోవడం కాదు. యేసు ప్రభువారు ఈరోజు పుట్టారని పండగలు చేసుకోవడం కాదు, కూడికలు పెట్టుకోవడం కాదు, మనలో మనం చేసేసుకోవడాలు కాదు. నశించని వారి వద్దకు వెళ్ళాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నశించుడు వారి దగ్గరికి వెళ్ళాలి. మనలో మనం చేసేసుకొని క్రిస్మస్ చేసేసుకున్నామని కాదు, నువ్వు రక్షింపబడి నశించు వారి వద్దకి సువార్తను మోసుకెళ్ళాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ దేవుడు కోరుకోలేదు. కాబట్టి మన కనుదృష్టి ఎవరి మీద ఉండాలంటే, చాలా మంది ఈనాడు చర్చిలకు వస్తున్నారు కానీ ఏ విధంగా ఉంటున్నారంటే కేవలం వారి అవసరతలు, వారికి ఏయో సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలు తీరే వరకు, వారి అవసరతలు తీరే వరకే చర్చు. కానీ నిజమైన ఆత్మ సంబంధమైన వ్యక్తి ఎలా ఉంటాడంటే
సేవకులు చూస్తాడో దేవుణ్ణి చూస్తాడు. ఏలీషాను చూసినట్లయితే ఏలియా విషయంలో, ఏలియా కొనిపోబడే సమయం వచ్చినప్పుడు ఎలీషాతో అంటాడు, నేను కొనిపోక ముందు నీకేం చేయాలని కోరుకుంటున్నావు చెప్పంటే, నీ మీద ఉన్న అభిషేకం నాకు 2 పాళ్ళు కావాలి. ఎవరి మీద ఉన్న అభిషేకం? నీ మీద ఉన్న అభిషేకం నాకు 2 పాళ్ళు కావాలి అని అడుగుతున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? అభిషేకాన్ని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది అభిషేకాన్ని కోరుకుంటున్నారు? ఎంతమంది దేవుని పనిని కోరుకుంటున్నారు? ఎంతమంది దేవుని రాజ్యాన్ని కట్టాలని కోరుకుంటున్నాడు? అది కాదు, అది కోరుకుంటలే, కేవలం దీవెనలు మాత్రమే కోరుకుంటున్నారు. కానీ ఏలీషా వలె నీ కనుదృష్టి వారి మీద ఉన్న అభిషేకము, వారితో ఉన్న దేవుని సన్నిధి, వారు చేస్తున్న పరిచర్యలు, వారు దేవునికి లోబడుతున్న విధానము, వారు దేవునికి లోబడుతున్నప్పుడు వారి మీద దిగుతున్న అభిషేకము, వారితో ఉన్న దేవుని సన్నిధి నువ్వు చూడగలగాలి. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. అది చూడరు, అద్భుతాలు మట్టుకే వెళ్తారు. కానీ సేవకులు కూడా ఉండి ఎలీషా ఏం చూస్తున్నాడు? ఆయన మీద ఉన్న అభిషేకాన్ని చూస్తాడు. ఆ అభిషేకం అంట 2 పాళ్ళు కావాలంటే ఈయనకి. ఎన్ని పాళ్ళు? 2 పాళ్ళు అభిషేకాన్ని కోరుకుంటున్నాను. నేను కూడా సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అదే అడిగేదాన్ని, మీతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఎలా? నాతో మాట్లాడాలంటే ఏం చేయాలి? వాళ్ళు వాక్యం చెప్పే విధానం చూసేదాన్ని. నాకు అప్పుడే వాళ్ళకి సువార్త ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు కదిలింపబడాలన్న భారం ఎక్కువైపోయింది. వాళ్ళు చెప్తుంటే నేను ఏదో చెప్పేసి వాళ్ళు నడిపించాలన్న ఆశ ఎక్కువైపోయేది. ఆశతోనే నేను ఎక్కువ ఉండేదాన్ని. వాళ్ళకి చెప్పాలి, సేవకులు చెప్తున్నా సరే నేను చెప్పాలి. ఒకవేళ నాకెవరైనా ఎదురైతే నేను చెప్పాలి. వాళ్ళకి ఎలా చెప్పాలి, ఆ సమయంలో ఆ వాక్యాలు ఎలా గుర్తొస్తాయి, ఎలాగా అని దేవుణ్ణి అడిగేసిందాన్ని. అంత తీవ్రత, అంత భారం కలిగి ఉండేదాన్ని. నా పనుల యందు కాదు, నా విషయంలో యందు కాదు, ఎక్కువ దేవుని పని మీద ఆసక్తి, అభిషేకము, వాక్యం కొరకు అంగలార్పు, నశించడు వారి కొరకు కన్నీరు కార్చేదాన్ని. నాకు ఆత్మలను అప్పగించు, నాకు ఆత్మలను అన్నయ్యు, లేకపోతే నేను బ్రతుకుడు వ్యర్థమని ఎక్కువ ఆత్మల గురించి ఆలోచించేదాన్ని. ఈ భారం నాది కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి భారాన్ని కలుగజేస్తున్నాడు. అది పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళకు ఉండే భారము అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీకు ఆ భారం ఉందా? ఈరోజు తేలిక హృదయంతో ఉంటున్నావు, మరి నీలో పరిశుద్ధాత్మ ఉందా? పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఆ వేదన కంపల్సరీ ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమును చదవమంటాడు, లోబడమంటాడు, ప్రార్థన చేయమంటాడు, తండ్రి చెప్పింది వినమంటాడు, లీడ్ చేస్తాడు. ఎవ్రీథింగ్ ఏ విధంగా లోబడాలి, ప్రతిదీ. సమయం వ్యర్థంగా పోనీ ఒక వాక్యం చదవమంటాడు, ప్రార్థన చేయమంటాడు, నశించిన వారి కొరకు ప్రార్థన చేయమంటాడు, సేవకులకు లోబడమంటాడు. నాలో ఏం చెప్తున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు, యేసయ్య ఏం చేశాడో అదే అపోస్తులు చేశారు. అపోస్తులు ఏం చేశారో ఆ ఆత్మచేత నింపబడిన వాళ్ళు ఎప్పటికీ ఆ పనులే చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఆ ఆత్మచేత నింపబడని వారు ఆ తీవ్రత కలిగి ఉండరని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మని ఎవరైతే పొందుకుంటారో వారు ఆత్మీయ తల్లిదండ్రులు కూడా పోలి ఉంటారండి. హల్లెలూయా. ఎందుకంటే సువార్తలు మనం 4 చూసినట్లయితే, మత్తయి, మార్కు, లూకా, యోహాను చూసినట్లయితే 4 సువార్తలు కూడా వేరు వేరు వ్యక్తులు రాసినప్పటికీ, వేరు వేరు చోట్ల రాసినప్పటికీ వారు ఒకేలాగా రాయడం జరిగింది. ఎందుకు అలా ఒకేలాగా రాయించారు అంటే, నలుగురితో మాట్లాడి రాయించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి నలుగురు కూడా యేసు ప్రభువారి దగ్గర ఉన్న సంఘటనలు ఒకేలాగా రాయడం జరిగింది. హల్లెలూయా. నేను మొన్న ఒక అమ్మాయితో అన్నాను, నువ్వు పలానా అమ్మాయిని తీసుకొని పరిచయకి వెళ్ళమని దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పాను. ఆ అమ్మాయి కొట్టింది. కానీ నిజంగా తీసుకెళ్ళమంటున్నాడు, కానీ అసలు వీరిద్దరి ద్వారా పని ఎలా అవుతుంది అని నాకు క్వశ్చన్ వచ్చింది. కానీ ఏమో నాకు దేవుడు చెప్పమన్నాడు, చెప్పేశాను అంతే. కానీ వచ్చింది కానీ కాదు, అది దేవుడు చెప్పాడు, లోబడాలి. ఆ అమ్మాయి మరి ఏమనుకుందో నాకు తెలీదు. నేను అది చెప్పిన 2-3 రోజులు పోయాక ఏ అమ్మాయితో వెళ్ళమన్నా ఆ అమ్మాయి లెగిసి తను సువార్తకి నన్ను
దేవుడు నాకు కళ వచ్చింది, ఆ కళలో ఇంకో ఆమెతో కలిసి నేను సువార్తకి వెళ్తున్నానని ఆ అమ్మాయి చెప్పిందండి. హల్లెలూయా. అంటే దేవుడు నాతో ఏదైతే చెప్పమన్నాడో అది ఆ అమ్మాయితో కూడా మాట్లాడి అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది రెండు ఏమవుతాయంటే అవి ఒకటే విధంగా ఉంటాయి. హల్లెలూయా. ఆత్మ లేని వాళ్ళైతే ఇక్కడ సేవకులకు ఒకటైతే వాళ్ళు ఒకటి మాట్లాడతారు. అంతేకాదు సేవకులకి వ్యతిరేకంగా మాట్లాడువారు దేవునికే వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు. సేవకులకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే వారిలో పరిశుద్ధాత్మ లేనే లేదు. పరిశుద్ధాత్మ లేని వాళ్ళు సేవకులకు విరోధంగా మాట్లాడతారు. సేవకులకు విరోధంగా మాట్లాడి మోకరించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని వద్దకు వెళ్ళదు. ఎందుకంటే సేవకులు నియమించిందే దేవుడు, పంపించిందే దేవుడు. ఆ పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళు చెప్పిన దానికి లోబడక మనం వాక్యము చెప్పినప్పుడు సణిగి గొణిగి మనం వ్యతిరేకంగా మాట్లాడిన మరుక్షణం పరిశుద్ధాత్మ దేవుని ఆ యొక్క ప్రార్థన యాక్సెప్ట్ చేయడం. వాళ్ళ మీదకి ఎప్పుడైతే సేవకులు విరోధంగా మాట్లాడతారో వీళ్ళ నుంచి అభిషేకం వాళ్ళకి వెళ్ళదు. వాళ్ళు చర్చికి వచ్చి ప్రార్థనలు చేయించుకున్న వాళ్ళ మీదకి అభిషేకం దిగదు. ఎందుకు దిగదు అంటే వారు సేవకులకి వ్యతిరేకంగా మాట్లాడు. వ్యతిరేకం అంటే ఏది దేవుడు మాట్లాడతాడో సరిచేసుకోమని దానికి సరిచేసుకోకుండా సణుగుతూ ఇది ఆ సేవకులే మాట్లాడారు అనుకుంటూ వాళ్ళు ఏం చేస్తారంటే సణుగుతూ గొణుగుతూ ఉంటారు. హల్లెలూయా. కానీ మాట్లాడేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. లేదా ఎవరి సంగతులు ఎవరికి తెలుసు? హల్లెలూయా. సంఘంలో చాలా మంది విషయాలు దేవుడు నాకు చెప్పేస్తాను, నాకు తెలియదు. దేవుడు ఏం చెప్పాడో చెప్పేస్తూ ఉంటాను, కానీ ఏం జరిగిందో అసలు విషయం నాకు తెలియదు. కానీ తర్వాత తెలిసినప్పుడు నాకు అర్థమవుతుంది పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియదు, నేను మాట్లాడేశాను. అయితే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ విషయం చూస్తున్నాడు కాబట్టి మాట్లాడించాడు అన్నమాట. హల్లెలూయా. నాకు తెలియదు, నేను మామూలుగా పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడో చెప్పేస్తాను. కానీ వాళ్ళు అంటారు వచ్చి మీరేం చెప్పారు యాజ్ ఇట్ ఈజ్ ఆల్రెడీ మన స్తుతి కూడికలోని నేను వాక్యం చెప్పాను. వాక్యం చెప్పేసే సాయంత్రం నాకు సిస్టర్ గారు ఒక ఆవిడ ఫోన్ చేసి దేవుడు బలంగా మాట్లాడాడు అంటారు. అవునండి, దేవునికి స్తోత్రం, మీతో మాట్లాడాడా? హల్లెలూయా అంటున్నాను. అంటే 2 రోజుల క్రితం ఒకళ్ళు వచ్చి ఏమైతే మాట్లాడారో క్వశ్చన్లు వేశారో దానికి జవాబు మీరు ఈరోజు చెప్పేశారు అంటున్నారు. అవునా, ఏం క్వశ్చన్లు ఏంటి అన్నారు. అంటే నేను చెప్పిన వాక్యానికి తగ్గట్టు వాళ్ళు క్వశ్చన్లు వేశారంట. ఆ క్వశ్చన్లకి మీరే ఆన్సర్ చెప్పారు, మీ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పించాడు అని వాళ్ళు ఆ క్వశ్చన్లు చెప్తే నేను ఆశ్చర్యపోయాను. ఆ రోజు అబద్ధ బోధకుల గురించి, సాతాను అబద్ధపు మాటల గురించి చెప్పాను. ఏమేం మాటలు చెప్పాను అవే క్వశ్చన్లు వేశారు అంటారు. నేను మీకు చెప్దాం అనుకున్నాను, మనకి సమయం కుదరలేదు, జరిగింది నిన్నే. కానీ మీరు ఈలోగా వాక్యం చెప్పేశారు. కానీ నేను అనుకున్నా పరిశుద్ధాత్ముడు ఎలా మాట్లాడాడు అని. ఆవిడ ఆశ్చర్యపోతాను. నా దగ్గరికి వచ్చి మాట్లాడారండి, నేను వాళ్ళకి సమాధానం చెప్పాను కానీ మీకు చెప్పలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. అది ఎవరు చెప్పారు? ఆ డిస్కషన్ ఎవరు చూస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నారు. నాకు తెలియకుండానే ఆ వాక్యము చెప్పడం జరిగింది. హల్లెలూయా. అది నేను కాదు చెప్పింది. ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్మ దేవుడు. వారికి సమానం. అదే పరిశుద్ధాత్ముడు వారిలో కూడా ఉంటే ఏకాత్మ కలుగుతుంది. వారు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడరు. దురాత్మలు ఉన్న వాళ్ళే మాట్లాడతారు. చూడండి, మనం ఎలీషాను చూసినట్లయితే ఎలీషా దగ్గరికి నయమాను కుష్టి వ్యాధి తగ్గినందుకు కానుకలు తెచ్చిస్తాడు. అలా కానుకలు తెచ్చిచ్చినప్పుడు నా ఎలీషా అంటాడు, దేవుడికి ఇవ్వవలసినవి ఇవ్వు, నాకు ఇవ్వాల్సినవి నాకు అర్థంలో కొట్టుకొని చెప్తాడు. అలా చెప్పినప్పుడు ఈ యొక్క నయమాన్ తీసుకొని వెళ్ళిపోతుంటే ఎలీషాకు తెలియకుండా గెహజీ అంటాడు వెనక. వెళ్ళి ఏమంటాడు, మళ్ళీ మా అయ్యగారు మనసు మార్చుకొని మా కోసం తీసుకోమన్నారు, కాస్త ఇచ్చేయండి అని చెప్పినట్టు చెప్తే అందుకన్నా భాగ్యమాన్ని ఇస్తాడు. అవి జాగ్రత్తగా దాచేసి ఏమి ఎరగనట్టు ఎలీషా దగ్గర నుంచి ఉంటాడు. ఇప్పుడు గెహజీతో అంటాడు ఎలీషా, నువ్వు అలా చేస్తున్నప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? పరిశుద్ధాత్ముడు నాకు చెప్పడా ఏంటి నువ్వు చేసే పనులు? ఏ కుష్టి వ్యాధి పోగొట్టుకొని నయమాను స్వస్థపడ్డాడో
అదే కుష్టి వ్యాధి నీ తరతరాలు వస్తుంది. హల్లెలూయా. ఎవరు వచ్చారంటే అతనితోని పరిశుద్ధాత్మ. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు అన్నిటినీ కూడా వివేచించే జ్ఞానం ఇస్తాడు. బైబిల్ కొత్తగా అర్థమవుతుంది. జరగబోయే సంగతులు చూపిస్తాడు. ఆత్మల ఎడల భారం అధికము చేస్తాడు. మన ఇంటిని గూర్చి, మన ఒంటిని గూర్చి, మన పరిస్థితుల గూర్చి ఆలోచన ఉండదు, కానీ దేవుని పనిని గూర్చిన ఆశ మనలో భక్షించి తినేస్తుంది. మనం ప్రయాసపడినప్పుడు పొందుకునే ఆశీర్వాదాలు, ఈ దేవుని భారం కలిగి మనం నడుచుకుంటున్నప్పుడు ప్రతి ఆశీర్వాదం మనం వెంబడొస్తుంది. మనం ప్రయాసపడనవసరం లేదు, అదే మనం వెంబడి వస్తుంది మనం పరిశుద్ధాత్మను పొందుకుంటే. అందుకే వాళ్ళందరూ కూడా యేసుప్రభు వారిని వదిలేసే వెళ్ళిపోయాక ఇక వాళ్ళ పనుల్లోకి మళ్ళీ చేపల పనుల్లోకి మళ్ళీ పోతున్నారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళ పనిపాటల్లోకి వెళ్ళిపోతుంటే యేసుప్రభు వారు అంటున్నారు, లేదు, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి, ఆయన వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. హల్లెలూయా. మీరు వచ్చినా సరే చర్చిలకి, మీ జీవితం చప్పగా ఉంటుందా? ఎటువంటి శక్తి లేనట్టుగా, ఎటువంటి ప్రభావం లేనట్టుగా, ఎటువంటి మహిమ లేనట్టుగా, ఏ కదిలింపు లేనట్టుగా ఉంటుందా? కారణము ఆత్మ నింపుదల లేదు. నింపబడిన ఆత్మ చెబుతున్న సంగతులు మీరు విని చేసేవారిగా ఉండట్లేదు. నీకు చెప్పినప్పుడు చేయకపోతే లోబడి ఆయన మౌనం అయిపోతే ఏ ప్రభావం, ఏ శక్తి నీలో పని చేయదని దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చాడా? సంఘ సహవాసం లేకుండా ఉండలేవు, సేవకులతో సహవాసం లేకుండా ఉండలేవు, పరిశుద్ధులతో సహవాసం లేకుండా ఉండలేవు. శరీర సంబంధులతో కాదు నువ్వు ఉండేది, ఎక్కువ ఆత్మ సంబంధులతో ఉంటావు. ఉండకుండా ఉండలేవు. హల్లెలూయా. ఉండలేం. శరీర సంబంధులతో మనకు ఉండబుద్ధి కాదు. వాళ్ళ దగ్గరే ఉంటుంది జీవం లేనుంది. ఇప్పుడు అక్కడ ఎవరైనా చచ్చిపోయాడండి, నీ ఫ్రెండ్ ఉన్నాడు, సపోజ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో ఒకటి చచ్చిపోయాడు. చచ్చిపోయినోడితో మాట్లాడుకుంటూ కూర్చుంటాడా? అవునే కదా? మనం లోకస్తులు చచ్చిన వారితో సమానం, జీవము లేని వారు. వారితో మాట్లాడుకుంటూ కూర్చుంటామా? ఆత్మీయ సంగతులు వారికి అర్థం కావు. నేను ఎప్పుడైతే దేవుని పిలుపు వచ్చిందో, అభిషేకం పొందుకున్నానో, ఇక నా మాటలు మా ఇంట్లో వాళ్ళకి అర్థం కాకుండా నేను ఏమై ఉన్నాను, నేనేంటనేది మా ఇంట్లో వాళ్ళతో ఇప్పుడు కొంచెం నేను పంచుకోవాలా. అమ్మతో కానీ, అన్నయ్యతో కానీ, తోబుట్టూరుతోని కాదు. ఎందుకంటే నేను ఎవరిని? ఆత్మ సంబంధిని. కాబట్టి ఆత్మ సంబంధులతో పంచుకునేదాన్ని. నా విషయం ఎవరికి తెలుసు అంటే ఆత్మ సంబంధులు. నాకు ఏదన్నా సలహా కావాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని సేవకులు తప్ప ఇంటి వారు శరీర సంబంధులతోనే మాట్లాడేదని కాదు, ఒక్క ఆలోచన అయినా తీసుకునేదాన్ని కాదు. ఎందుకు అంటే వారు శరీర సంబంధులు. వారికి నా ఆత్మ సంబంధమైన జీవితంలోకి సలహా చెప్పేటటువంటి ఇది వారిలో లేదు. వారిలోంచి దుష్టుడే పనిచేస్తారు. హల్లెలూయా. అంత జ్ఞానంతో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపించేవాడు. ఏదన్నా అవసరమా మోకరించి ప్రార్థన చేయమని, గ్రహింపు లేదా అడగమని వాడు దేవుడు. అలా ప్రతిదీ నాకు బోధించుకుంటూ వచ్చాడు తప్ప నేనేమాత్రం కూడా మనుషులతో సహవాసం కలిగి లేనండి. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ప్రత్యేకమైన వారు ఉంటారు. నీకెందుకు శక్తి అంటే, ఎప్పుడైతే మనం పాత నిబంధనలో లేవు, మనం ఇప్పుడు ఎక్కడున్నాము? నూతన నిబంధన. యేసు ప్రభువు వారు అంటున్నారు, ఇక చాలు, నేను సమస్తము నెరవేర్చాను, ఇక మీరు చేయవలసింది పరిశుద్ధాత్మను పొందుకొని వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. మీకేమైనా కొదువై ఉన్నదా అని మాట్లాడుతున్నాడు. ఎలా వెళ్ళమంటున్నాడు? ఆత్మను పొందుకొని వెళ్ళమంటున్నాడు. నువ్వు ఎక్కడున్నా, జాబ్లోనే ఉన్నావా, చదువుకుంటున్నావా, నువ్వు ఎక్కడ పనిలో ఉన్నావా, లేకపోతే నువ్వు సువార్త ప్రకటిస్తున్నావా, నువ్వు ఏది చేసినా నువ్వు ఆత్మను పొందుకున్నప్పుడు, నువ్వు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, దేవుడు చెబుతున్నది చేస్తున్నప్పుడు ఆయన శక్తి విడుదలవుతుంది. నువ్వు దేవుని సువార్త ప్రకటించు, ప్రభువా ఆత్మ రక్షింపబడాలయ్యా, వారి జీవితంలో పలానా అద్భుతం జరిగించు, వారికి నిన్ను గూర్చి ప్రకటించాను, నీ రాజ్యమును గూర్చి ప్రకటించాను, నీ పరలోక రాజ్యమును గూర్చి ప్రకటించానంటే నీ నిమిత్తం అక్కడ అద్భుతాలు చేస్తాడు. నీ జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు. నీ జీవితంలో దేవుడు కదలాలి అంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆ శక్తితో నువ్వు పనిచేయ వ్యక్తిగా ఉండాలి. కానీ పరిశుద్ధాత్మను నేను పొందుకున్నానని చూపించడానికి కాదు, ఆ శక్తి పని చేయడానికి ఉపయోగించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా.
కాబట్టి పరిశుద్ధాత్మ కొరకు అంగలార్చాలి, మొరపెట్టాలి, ప్రతి దినం ప్రార్థన చేయాలి. ఆత్మతో నింపయ్యా, నీ శక్తితో నింపయ్యా, ఈ దినము నువ్వు చేయవలసిన పని నాకు గ్రహింపివయ్యా, నాకు భారం అధికమిచ్చి. అసలు అడిగే అక్కర్లేదు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాక ఆ భారము నీలో నుంచి వచ్చేస్తుంది. ఆత్మలన్నా ఇవ్వు, లేకపోతే నన్నన్నా తీసుకెళ్ళిపో. డిఎల్ మోడీ గారు దినమంతా ప్రార్థన చేసి రోజుకు ఒక ఆత్మ కన్నా సువార్త ప్రకటించేవారు. దేవుని పని పరిశుద్ధాత్మతో నింపబడిన వారు తండ్రి పనుల మీద ఉంచుతాడు. యేసుప్రభువు వారు అంటారు, ఎందుకమ్మా నన్ను వెతుకుతున్నారు, నా తండ్రి పనుల మీద ఉన్నానని మీకు తెలియదా అంటాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు ఆయన పనులు యందు నిమగ్నం చేస్తారు. అది నువ్వేం బలవంతాన్ని తెచ్చుకోని అవసరం లేదు. ఆత్మతో నింపబడితే ఆయనే ప్రతి అడుగు నీతో వేపిస్తాడు. నేనేం బలవంతాన్ని బతిమాలక్కర్లేదు, వాక్యం చదవని బతిమాలక్కర్లేదు, ప్రార్థన చేయని బ్రతిమాలక్కర్లేదు, సువార్త చెప్పని, పరిశుద్ధాత్ముడు సమస్తము లీడ్ చేస్తాడు. సేవకులతో ఉండేది, పరిచర్లో గడిపేది, ప్రార్థనలో గడిపేది, ఎవ్రీథింగ్ బోధిస్తాడు. నువ్వేమి దేవుణ్ణి నాకు ఇవ్వయ్యా అని అడగక్కర్లేదు, ఆత్మతో నింపబడితే చాలు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, దినాన దేవుని ఆత్మచేత నింపబడి నీ గురి దేని మీద ఉంది? సేవకుల మీద ఉన్న అభిషేకము. ఆ అభిషేకం పొందుకోవాలి, ఆత్మలను సంపాదించాలి, దేవుని ఆకలి దాహము తీర్చాలి. దేవుడు మాకు ఇచ్చిన ఈ శక్తి అనేక ఆత్మలకు విడుదల కొరకు, అనేక చీకటి శక్తులు బంధించడం కొరకు నేను ఉపయోగించాలి. నన్ను ఆత్మతో నింపయ్యాని ప్రార్థన చేయాలి. మనం ముఖ్యంగా పరిశుద్ధాత్మ శక్తి చీకటి శక్తులను బంధించడానికి. నువ్వు ఆత్మ ఎప్పుడైతే పొందుకున్నావో ఈ యొక్క దేశాలు, ప్రపంచ దేశాల ప్రజలు దురాత్మల చేత బంధింపబడి ఉన్నారు. ఆ బంధకాల నుంచి వారిని విడిపించడం కొరకు నువ్వు మోకాళ్ళుని ప్రార్థిస్తావు, నువ్వు ఉపవాసం ఉంటావు. నీకు నువ్వే ఎవరో చెప్పక్కర్లేదు, నాకెవరో చెప్పలేదు. నేనే ఇన్ని రోజులను ఉపవాసాలు ఉండి ప్రతిరోజు కూడా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసేదాన్ని. దానికి కారణం పరిశుద్ధాత్మ దేవుడు ఆ భారం పెట్టేవాడు. హల్లెలూయా. ఉపవాసం ఉండి నాకు దేవుడు మాట్లాడేవాడు, ఇక్కడ చీకటి ఉందని చూపించేవాడు. ఈ చీకటి పోయితేనే వాళ్ళకి విడుదల వస్తుంది. వాళ్ళకి విడుదల రావాలంటే వెంటనే వచ్చేయమంటే రారు. నువ్వు ఈ ప్రాంతపు చీకటిని బంధించు. ఈ ప్రాంత ప్రజల కొరకు, వారి బంధకాల నుంచి విడుదల పొందుట కొరకు నువ్వు ప్రార్థన చేయని దేవుడు మాట్లాడితే ఆ చీకటి దేవుడు నాకు ఇచ్చిన తాళపు చెవులు ఇచ్చినట్లుగా, సాతాను మీద అధికారం ఇచ్చినట్లుగా ప్రతిదీ పరిశుద్ధాత్మను పొందుకున్నాక బయలుపరిచి నాకు గ్రహింపించినప్పుడు, నేను లోబడి ప్రార్థన చేసి బంధిస్తున్నప్పుడు ఆత్మల విడుదల పొందుకోవడం చూశాను. హల్లెలూయా. అంత పని ఉంటుంది మనం పరిశుద్ధాత్మను పొందుకుంటే. ఆయన లీడ్ చేస్తే మనకి సమయమే చాలదు. ఎక్కడ సమయం ఉంటుంది? నాకు అసలు సమయం ఉండలేదు. రోజంతా ఇంట్లో ఉన్నా ఇంకా దేవునితో గడపాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ప్రత్యక్షతలు తెలుసుకోవాలి, ఇంకా వాక్యం చదవాలి, నాకు సమయం చాలట్లేదని బాధపడుతున్నాను. అలాంటి ప్రార్థన చేయడానికి ఏం చేస్తాం? 10 నిమిషాలు చేసి అయిపోయింది కదా అనుకున్నాం. కారణం ఆత్మ నింపుదల లేక అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీలో ఆత్మ నింపుదల ఉంటే నువ్వు ప్రార్థన చేసి కదిలితే చాలు, విస్తారమైన ఆత్మల పంట కోస్తామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.